నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ అయిపోయాయి. ప్రజలు ఒక పార్టీని నిర్ద్వందంగా తిరస్కరించారు. కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఒక 15, 13 సీట్లు అటు ఇటు అనుకుంటే 5 ఏళ్ల కిందట కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. 5 ఏళ్ల కిందట చంద్రబాబు పథకాలు ఇవ్వలేదు అని ఓడించారని అనుకున్నారు. ఇప్పుడు జగన్ పథకాలు ఇచ్చాడు, అయినా ఓడించారు. అప్పుడు చంద్రబాబు అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు జగన్ అభివృద్ధి చేయలేదు. అప్పుడు చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ పైన వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ దాడులు చేశారు. ఇప్పుడు 2019 నుంచి వైసీపీ వాళ్ళు కూడా తెలుగుదేశం మీద దాడులు చేశారు. మళ్ళీ ఇప్పుడు బిగిన్ అయ్యాయని అంటున్నారు. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 1-2 విషయాల్లో చంద్రబాబు గారు చెప్పింది. ఓకే, నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకండి, ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దు. This has to continue for next 5 years, to elect in next 5 years. చంద్రబాబు నాయుడు గారు నేను అందరితోనూ మమేకమవుతానని ఐ థింక్ హీ మేడ్ ఎ స్పెసిఫిక్ స్టేట్మెంట్. అంటే 2014 నుంచి 19 వరకు ఆయన మమేకం అవ్వలేదు. 2014 నుంచి 19 వరకు ఆయన అభివృద్ధి చేయలేదు. 2019 నుంచి ప్రజలతోటి మమేకం అవ్వలేదు. పార్టీ నాయకులతోని సత్సంబంధాలు పెట్టుకోలేదు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఓడించి ఉండాలి. అంటే అది చంద్రబాబు జగన్ పాజిటివ్ ఓటు కన్నా 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నెగిటివ్ ఓటే అనుకుంటా. అండ్ సో ఈజ్ ద కేస్ నౌ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఫేవర్ కన్నా జగన్ మీద నెగిటివ్ ఓటు ఎక్కువ పడింది అని నేను అనుకుంటున్నాను. నేనేమిటి, చాలామంది నాతో పాటు అనుకున్నది, జనవరి వరకు అనుకున్నది వైసీపీ ఈజ్ ఇన్విన్సిబుల్ అని, అంటే వైసీపీని జయించలేము అని. Actually, I'm surprised. Everybody said, oh, YCP is going to win this many seats. All the surveys were in, అన్ని సర్వేలు వైసీపీకి ఫేవర్గా ఉంది. లాస్ట్ 1 monthలో మారిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అయ్యో నేను హిమాలయ బాటిల్ వాటర్ తాగను, రెగ్యులర్ వాటర్ తాగుతాను, బిస్లరీ కొనుక్కున్నాడు ఆయన. 100 రూపాయలకి 10 రూపాయలకి ఏదో తేడా చూపించి అమ్మో ఎంత సేవ చేస్తున్నారో అనుకున్నారు. బట్ అది చివరి వరకు కంటిన్యూ అయ్యిందా? దట్ కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్, నాట్ పబ్లిక్ మనీ. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడింది కూడా అంతే ఉంది. బట్ ఐ సపోజ్ హీఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 5 years సో దట్ హిస్ పార్టీ విల్ గెట్ ఎలెక్టెడ్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద ఎంపీ చెప్పినట్టున్నాడు, ఆయన కోటరీ మాటలే విన్నాడు అని. దాన్ని ఇమీడియట్గా అట్లీస్ట్ మాటల్లో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేసుకున్నారు. జగన్ ఎందుకు నా ముస్లిమ్స్, నా క్రిస్టియన్స్, నా ఓబీసీస్, నా మైనారిటీసు, నా ఎస్సీ, నా ఎస్టీ అని ముఖ్యమైన వాళ్ళని మర్చిపోయాడా? అంటే వీళ్ళు ఓటే వేయడనుకున్నారా? చూస్తే మనకి ఇదివరకు 60% ఓట్లు పడేవి. 60% ఓట్లు అంటే ఒక 40-45% మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మిగిలిన 20% మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, స్మాల్ అమౌంట్ ఆఫ్ రిచ్ పీపుల్.
ఇప్పుడు చూస్తే అట్లా లేదే. లాస్ట్ ఎలక్షన్‌లో 79% ఎంతోని. ఇప్పుడు 82%, 81%. అంటే పీపుల్ వాంట్ టు డిఫీట్ పార్టీ. అంటే పార్టీ ప్రజలకు మేలు చెయ్యని పార్టీని ఓడిందామని అయితే ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. ఇట్ ఈస్ ఎ డేంజర్ బెల్ ఫర్ దిస్ పార్టీస్ ఆర్ ఇట్స్ ఎ వార్నింగ్ బెల్ ఫర్ కూటమి నౌ. దే కెన్ ట్రాడ్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. వన్ ఈజ్ లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకుని ఒక్కొక్కరిని వేధించవచ్చు, ఆర్ హీ కెన్ యూజ్ దేర్ ఎనర్జీస్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకంటే ఆయన తల మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల మీద చెప్పుకోలేనంత బాధ్యత ఉంది. సంక్షేమాలు జగన్ వచ్చి ఉంటే ఓన్లీ సంక్షేమాలు ఇచ్చి ఉంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఆయన సంక్షేమాలు ఇవ్వాలి, రోడ్లు వేయాలి, డెవలప్మెంట్ చేయాలి, యువతకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ మెగా డిఎస్సి సైన్ చేసినందువల్ల వచ్చిన ఎడిషనల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీని పట్టుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? సరే, ఇండస్ట్రీస్ అంటే మనకి ప్రత్యేక హోదా వస్తే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాంట్ టు స్టార్ట్ దేర్ బ్రాంచెస్ హియర్ టు గెయిన్ ట్యాక్స్ అడ్వాంటేజెస్. బట్ మిగిలినవన్నీ ఎట్లా వస్తాయి అది ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు జగన్ ఏదో మోసం జరిగింది అనుకోవటం కన్నా ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళటం ఒకటే కాదు, ప్రజలంటే ఆ ప్రజలే కాదు ఈ ప్రజలు కూడా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుని అందరితోనూ ఎట్లా మమేకం అవ్వాలి. ఎందుకంటే 1 ఇయర్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలకి సమాయత్తం అవ్వాలి. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ వీక్గా ఉండటం, లాస్ట్ టైం తెలుగుదేశం అలా ఉండటం కానీ ఇప్పుడు వైసీపీ ఇలా ఉండటం కానీ ప్రజలకు మంచిది కాదు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి 11 ఎంపీలు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళరు, తప్పది, వెళ్ళి తీరాలి. అది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోయినా ఆయన పర్సనల్ దాని గురించి, జగన్మోహన్ రెడ్డి 2014 to 19 వెళ్ళకపోయినా అది తప్పది. వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు చెయ్యాలి. జగన్ లీడర్షిప్ మనకి పెరుగుతూ వస్తుంది. అంటే 2009 నుంచి 14 నుంచి 19 నుంచి అలా గ్రాఫ్ పెరుగుతూనే ఉండింది. ఇప్పుడు సడన్గా గ్రాఫ్ జీరోకి వచ్చింది. ఈ జీరో నుంచి తను తాను రక్షించుకుని, తన పార్టీని రక్షించుకుని, తన ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాండిడేట్లను రక్షించుకోగలిగితేనే దెర్ విల్ బి ఒక పరిస్థితికి మనుగడ ఉంటుంది. పార్టీకి మనుగడ ఉంటుంది. సో హోప్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్ వాళ్ళకి ఈ మ్యాండేట్ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ని ఈ ప్రకారంగా నడవడానికి వాళ్ళు సమాయత్తం చేసి, ఓకే, వన్ ఆఫ్ ద స్టూపిడెస్ట్ యాక్టివిటీ దట్ జగన్ హ్యాస్ డన్ ఈజ్ ఓకే, ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మార్చడానికి అవసరం, అది అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పేర్లు మార్చుకుంటారు, పేర్లు మార్చుకుని రంగులు మార్చుకుని ఆయన రంగులు వేస్తాడు, ఈయన రంగులు వేస్తాడు. ఇది కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందనేది చూద్దాం. ఓ ప్రజలే వేశారని చెప్పచ్చు. సో పార్టీకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి తీరాలి. I hope this is a lengthy video. You guys like it.